ఆపరేషన్ సింధూర్ ఈరోజు ఉత్తరాఖండ్లోని మదరసాల్లో పాఠ్యాంశంగా మారబోతుంది. వాళ్ళ స్కూల్ కరికులంలో మదరసా స్కూల్ కరికులం సపరేట్గా ఉంటుంది. అప్ టు 12th క్లాస్ ఇది ఒక పాఠ్యాంశం. ఇది ఎవరో కాదు, స్వయంగా చెప్పింది ఎవరు? ముఫ్తీ షమూన్ ఖాష్మీ, ప్రెసిడెంట్ ఆఫ్ ది ఉత్తరాఖండ్ మదరసా ఎడ్యుకేషన్ కౌన్సిల్. ఉత్తరాఖండ్లో ఉన్న మదరసా ఎడ్యుకేషన్ కౌన్సిల్కి ఆయన ప్రెసిడెంట్. ఆయన చెప్పారు, ముఫ్తీ షమూన్ ఖాష్మీ. ఆయన ఏమంటారంటే, ఉత్తరాఖండ్ ఈజ్ నాట్ జస్ట్ దేవభూమి. జనరల్గా ఉత్తరాఖండ్ని దేవభూమి అంటారు. అండ్ ది ల్యాండ్ ఆఫ్ గాడ్స్, అది మాత్రమే కాదు, బట్ ఆల్సో వీర్ భూమి, మీనింగ్ ది ల్యాండ్ ఆఫ్ బ్రేవ్ సోల్జర్స్. ఇక్కడి నుంచి ఉన్నారు. అక్కడి నుంచి చాలా పెద్ద పెద్ద పొజిషన్స్లో బాధ్యతలు నిర్వహించిన వాళ్ళు ఇండియన్ ఆర్మీలో, నేవీలో, అలాగే ఎయిర్ ఫోర్స్లో కూడా ఉన్నారు. ఖాష్మీ ఆయన చెప్పారు, హీ ఎక్స్ప్లెయిన్డ్ ద ఎయిమ్ ఈస్ టు హెల్ప్ స్టూడెంట్స్ అండర్స్టాండ్ ది బ్రేవరీ ఆఫ్ ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్ బై లెర్నింగ్ అబౌట్ ఆపరేషన్స్ లైక్ సింధూర్ అండ్ అదర్ సిమిలర్ మిషన్స్. ఆపరేషన్ సింధూర్తో పాటు ఈ తరహా, అంటే మనల్ని మనం రక్షించుకోవటానికి చేసే దాని దాడులనండి, రిటాలియేషన్ అనండి, యుద్ధం అనండి, మన వీరులు అంటే ప్రత్యేకించి భారత రక్షణ రంగంలో పనిచేసే యోధులు వాళ్ళ గాథలన్నీ మేము మా మదరసాల్లో చెప్పుతున్నాం అన్నారు. వాళ్ళ మదరసాలు ఎన్ని ఉన్నాయి? దగ్గర దగ్గర 451 మదరసాస్ ఇన్ ఉత్తరాఖండ్ అవి ఉన్నాయి. 50,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. కరెంట్లీ దే ఆర్ ఎన్రోల్డ్. ఆయన చెప్పారు, ది ఇంక్లూజన్ ఆఫ్ ఆపరేషన్ సింధూర్ ఈస్ పర్టికులర్లీ నోటబుల్ అని అంటూ, దిస్ రీసెంట్ కౌంటర్ టెర్రరిజం లాంచ్డ్ ఆన్ 7th May targeted 9 terrorist camps located in Pakistan and Pakistan occupied Kashmir. It was a direct response to the brutal Pahalgam attack, one of the deadliest terror incidents in recent years, which claimed the lives of 25 tourists and a local pony rider operator. మొత్తం 26 మంది. ఇదంతా కూడా ఆయన చాలా వేదంతో చెప్పారు. ఖాష్మీ, ఆయన ముఫ్తీ షమూన్ ఖాష్మీ అని మాట్లాడుతూ ఇదంతా చెప్పుకొచ్చు భావి తరాలకి, ప్రత్యేకించి మదరసాల్లో చదువుకుంటున్న మా విద్యార్థులకి తెలియాలి, ఏంటి ఈ దేశం, ఏంటి ఈ దేశం గొప్పతనం ఏంటి. మనం కేవలం మనల్ని మనం రక్షించుకోవటానికి ప్రతిదాడి చేస్తామే కానీ మనగ్గా మనం కయ్యానికి కాలుదువమనే విషయం, అలాగే ఈ గడ్డ మీద పుట్టిన వేలాది మంది యోధుల వీరగాథలు ఇప్పటి వరకు చరిత్ర మొత్తం తవ్వి చూస్తే ఇప్పటి వరకు ప్రతి ఒక్కరికి మా మదరసాల్లో మేము చెప్తున్నాం. ఇట్స్ ఎ గుడ్ మూవ్ రియల్లీ. ఆయన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ని కూడా ఆయన కలిసి ఇదే విషయం ఆయన చెప్పారు. చెప్పి ఒక కొత్త వ్యవస్థకి ఆయన శ్రీకారం చుట్టారు. ఎవరున్నారండి ఇప్పుడు? ముస్లిం సమాజం వేరు, ఉగ్రవాదం వేరు, ఇస్లాం వేరు, ఉగ్రవాదం వేరు. దీన్ని డిఫరెన్షియేట్ చేసి చూపిస్తూ మా మదరసాల్లో మా ఖురాన్ మేము బోధించుకుంటాం. దాంతోపాటు ఈ దేశం మాకు ఫస్ట్ కంట్రీ, నేషన్ ఫస్ట్, నెక్స్ట్ ఇక మా ఇతర ధర్మం వ్యవహారాలు. దేశం బాగుంటే మేము బాగుంటాం అనే ఒక కాన్సెప్ట్లోకి డ్రైవ్ చేయించినందుకు ముస్లిం సమాజాన్ని ఆయన ప్రధానమంత్రికి, రక్షణ మంత్రికి, అలాగే హోంమంత్రికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ వచ్చారు. ముఫ్తీ షమూన్ ఖాష్మీ. ఇవాళ మనం మాట్లాడుకోవాల్సింది ఇలాంటి గొప్ప అంశాల గురించి, ఇలాంటి గొప్ప వ్యక్తుల గురించి. ఇప్పుడు ఆధ్యాత్మికత వేరు, ఎవరి ధర్మం వాళ్ళకి, హిందూ ధర్మం అయితే హిందూ, క్రైస్తవులు అయితే క్రైస్తవులు, ఇస్లాం అయితే ఇస్లాం. దేశం వేరు. ఆధ్యాత్మికత ఆ సమూహాన్ని ధార్మికంగా ముందుకు నడిపించడానికి ఉపయోగపడుతుంది. అంతేగాని రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి వాళ్ళని ఒంటికి సూసైడ్ బాంబ్స్ కట్టుకొని పేల్చేసుకుంటే మీతో పాటు ఒక 300 మందిని తీసుకెళ్తారు. మీకు స్వర్గం తగ్గుతుంది, 72 మంది కన్యలతో అక్కడ దేవుడు మీకు స్వాగతం పలుకుతాడని ఒక తప్పుడు ప్రచారాన్ని జనంలోకి తీసుకెళ్ళి అమాయకులైన పిల్లల్ని సూసైడ్ బాంబర్స్గా తయారు చేస్తున్న కొన్ని వందల మదరసాలకి ఈయన గుణపాఠం చెప్పారు. మదరసాలు అనేవి ధార్మిక బోధన చేయటం కోసం, ఒక వేద విశ్వవిద్యాలయాలు, వేద పాఠశాలలు ఎలా ఉంటాయో వేదిక ఇన్స్టిట్యూషన్స్, అలాగే వాళ్ళ ధర్మం గురించి చెప్పుకోవటానికి దానికి ఎవరికి ఎలాంటి అభ్యంతరం లేదు. బట్ ఆ ధర్మానికి ఉగ్రవాదాన్ని కలిపేసి మిక్స్ చేసి ఉగ్రవాదమే మతం అనే పద్ధతిలో ప్రచారం చేసుకున్న మసూద్ అజహర్లు, హఫీజ్ సయీద్లు, దావూద్ ఇబ్రహీంలు అండ్ సయ్యద్ ఖిల్వీలు, వీళ్ళందరూ, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా మొత్తం 10-15 టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ని, మోర్ దాన్ డజన్ అక్కడ పాకిస్తాన్లో ఆపరేట్ అవుతున్నాయి. వాళ్ళందరికీ కౌంటర్గా ఈ సమాధానం స్వతంత్రంగా ఆయన ముందుకు వచ్చి చెప్పారు. రక్షణ మంత్రిని కలిశారు. రక్షణ మంత్రి చాలా ఆనందంగా దాన్ని యాక్సెప్ట్ చేశారు. ఇది కరికులం కావాలి మదరసాల్లో అని. బట్ మనం ఎక్కువగా ఇప్పుడు చూస్తే యూపీలో, బీహార్లో, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో మొత్తం కలిపి చూస్తే వేల సంఖ్యలో మదరసాలు ఉన్నాయి. ప్రత్యేకించి హైదరాబాద్ ఓల్డ్ సిటీలో అయితే ఒకే సందులో, ఒకే వీధిలో 2-3 మదరసాలు కూడా ఉన్నాయి. ఎవరి వ్యవహారం వాళ్ళదే.
అండ్ అక్కడ చాలా వరకు అన్ని మదరసాలు కాదు, 100 మదరసాలు ఉంటే 90 మదరసాల్లో నేర్పించేది ఉగ్రవాద బోధనలు అనేది ఎస్టాబ్లిష్ అవుతున్న వాస్తవం. అది ఎవరో కాదు, స్వయంగా జార్జ్ టౌన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కృష్ణ ఫెయిర్ ఆవిడ చెప్పారు, మదరసాల్లో ఇదే టీచ్ చేస్తున్నారు, ఇది చాలా దుర్మార్గం. అలాంటి టీచింగ్స్ లో పిల్లలు, అలాంటి టీచింగ్స్లోను పిల్లలు ఎట్ట తయారవుతారు? సో ఉగ్రవాదానికి ఈళ్ళైపోయి ఓహో మనల్ని మనం పేల్చేసుకోవటమే మనం స్వర్గానికి వెళ్ళడానికి ఉన్న ఏకైక దారి అనే పద్ధతిలో వాళ్ళని ట్రైన్ చేసి ఆత్మాహుతి దళ సభ్యులుగా చేసి వాళ్ళందరినీ తయారు చేసి తీసుకొచ్చి ఎక్కడ పెడుతున్నారు? తీసుకొచ్చి ఉగ్రవాద క్యాంపుల్లో. అండ్ ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ అవుతున్న వాళ్ళలో చాలామంది, భారతదేశంలో మ్యానుఫ్యాక్చర్ అవుతున్న మదరసాల నుంచి బయటకు వచ్చిన వాళ్ళు చాలామంది ఉగ్రవాద క్యాంపుల్లో ఇవాళ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఈ ట్రైనింగ్ తీసుకుంటుంటే దాని అవుట్కమ్ ఏంటి మనం చూసాం. వాళ్ళ తల్లులు చెబుతున్నారు, మా పిల్లల్ని మేము పంపించేది ఏంటంటే వాళ్ళు మాకన్నా ముందు స్వర్గానికి వెళ్తారు, మాకు రికమెండేషన్ ఇస్తే అక్కడి నుంచి మాకు పాస్పోర్టు వీసా వస్తే అప్పుడు మేము నెక్స్ట్ స్వర్గానికి వెళ్తాం. కృష్ణ ఫెయిర్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలామంది ఉగ్రవాదుల తల్లులు, అంటే చాలా టెండర్ ఏజ్లోనే టెర్రరిజం వైపు ఈళ్ళైన వాళ్ళు చెప్పిన మాట అన్నమాట ఇది. సో అట్లాంటి వాటికి ఈయన చెక్ పెట్టారు. అంటే ఒక సంస్కరణ తీసుకురావాలి, ఇస్లాం మీద ఉన్న ఒక విష ప్రచారం జరగడానికి కారణం ఉగ్రవాదులే, వీళ్ళు ఇంకా వేరెవరు కాదు. మా ధర్మంలో మేము ఇలాగే రాళ్లతో దాడి చేస్తాం, మూకలుగా వచ్చి సమూహంగా వచ్చి అటాక్ చేస్తాం, అలాగే ఇలా పక్క దేశాల నుంచి వచ్చేసి ఇక్కడున్న హిందువులను చంపుతాం, ఇది కాదు, అసలు ఇస్లాం వేరు, మేము మా యోధుల వీరగాథల్ని మా పాఠ్యాంశాల్లో చేర్చుకుంటామని చెప్పిన ముఫ్తీ షమూన్ ఖాష్మీ రియల్లీ ముస్లిం సమాజమే కాదు మొత్తం దేశం మొత్తం మిమ్మల్ని చూసి గర్వపడుతుంది.